సువార్త మహోత్సవాలలో రెండవ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా పూర్ణ హృదయంతో మెండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి అపోస్తలులు అబ్రహం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వారు పరిచర్య ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈ యొక్క సభలు ఎంతో ప్రత్యేకతను చాటించుకుంటున్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ సభల కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని, బాధ్యతను నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నేను అటు నుంచి చెబుతున్న రీతిగా ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుని యొక్క వాక్యంలో 3 ప్రసంగాలు ఇప్పుడు నేను చేశాను. ఈ వాక్యాన్ని మీరు గ్రహించి ఉండవచ్చు. అయితే ఈ వాక్యాన్ని నేను చెబుతూ ఉన్నాను కనీసము 10 లేకపోతే 20 సార్లు ఈ యొక్క ప్రసంగాలు మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఆచరించేదే నేను చెబుతూ ఉన్నాను. నేను ఆచరించనిది చెప్పే ధైర్యం నాకు లేదు, అంత ఓపిక కూడా నాకు లేదు. ఈ వాక్యములో దేవుడు దాచి ఉంచినటువంటి సమస్తము నువ్వు తెలుసుకోవాలి అంటే కనీసం 10 లేక 20 సార్లు ఈ 4 వర్తమానాలు మీరు వినాలని నేను ఎంతగానో మనవి చేస్తూ ఉన్నాను. ఈ వర్తమానంలో దేవుడు ఉంచినటువంటి అభిషేకం ఏమిటి అంటే నిన్ను ఆర్థికంగా దీవించే అభిషేకాన్ని దేవుడు ఈ వర్తమానంలో ఆయన దాచి ఉంచాడు. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, ఒక గొప్ప సంపన్నమైనటువంటి కుటుంబంలో మీరు జన్మించారనుకోండి. గొప్ప సంపన్నమైన కుటుంబంలోనికి మీరు జన్మించారు. సో మీ తండ్రి గారు మంచి ఆస్తి పరులే ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ తండ్రి చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు అనుకోండి. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా సక్రమంగా జీవించాలని, నైతిక విలువలతో సమాజంలో బాధ్యతతో, భక్తితో జీవించాలని కోరుకునే తండ్రి ఉంటాడు. సో ఆ తండ్రి తన పిల్లలకు ఎప్పుడూ కూడా నువ్వు అలా జీవించు, ఇలా జీవించని నైతిక విలువలు బోధిస్తూ, ఎప్పుడూ క్రమశిక్షణనే బోధిస్తూ, సరిగా అన్నం పెట్టకుండా, సరిగా మంచి బట్టలు తీసేయకుండా, అనారోగ్యం వస్తే సరైన ఆసుపత్రిలో చూపించకుండా, చదివేదానికి మంచి స్కూల్లో చేర్పించకుండా, ఇవి ఏవి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా నీతిగా బతుకు, నీతిగా బతుకు, నీతిగా బతుకు అని చెబుతూ ఉంటే అసలు ఆ ఇంటిలో మీకు ఉండబుద్ధి అవుతుందా? సపోజ్ మీరే ఓ తండ్రి అనుకోండి, సంపన్నుడైనటువంటి తండ్రి అనుకోండి. మీ పిల్లలకు కేవలం మీరు నైతిక విలువలు మాత్రమే బోధిస్తారా, లేకపోతే వారి ప్రతి అక్కర్లు కూడా తీరుస్తారా? ప్రతి అక్కరను తీరుస్తారు. వారికి అనారోగ్యం వస్తే వారిని మంచి హాస్పిటల్లో చూపిస్తారు. చదివేదానికి మంచి స్కూల్లో, మంచి కాలేజ్లో మీరు చేర్పిస్తారు. మీ సామర్థ్యం చొప్పున మీరు మీ పిల్లల గురించి అన్ని విషయాల్లో మీరు బాధ్యతను తీసుకుంటారు. గాడ్ ఈస్ just the same. God is a good father. దేవుడు మంచి తండ్రి అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచానికి, లోకానికి దేవునిని ఓ తండ్రిలాగా పరిచయం చేశాడు. హల్లెలూయా. హి ఈజ్ అ ఫాదర్ అంటు us. ఆయన మనకు నాన్న, ఆయన మనకు డాడీ, ఆయన మనకు పప్పా అయిపోయాడు. God is a father unto us. కేవలం నీతిగా బతుకు, పరిశుద్ధంగా జీవించు అని మాత్రమే ఊరికే ఎప్పుడు చెవులు వాసిపెట్టట్టు మాత్రమే చెప్పడు. ఆయన నీ అక్కరలను కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. God is concerned about every area of your life. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అభిషేకించబడిన తర్వాత ఆయన బోధిస్తూ ఆయన అన్నాడు, పరిశుద్ధాత్ముడు నా మీదికి వచ్చాడు, నా పైన ఉన్నాడు. దేని కొరకు అంటే పేదవారికి సువార్తను ప్రకటించుటకై.
పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడని ఎగిరి డ్యాన్స్ వేయలేదు, కింద పడలేదు, ఒకరి మీద ఒకరు పడలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? పేదవారికి సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్ పేదవాడంటే పేదవాడే, పాపి అంటే పాపియే, రోగి అంటే రోగే. రోగిని పాపిగా, పాపిని పేదవాడిగా మార్చవద్దు, మార్చకూడదు. పేదవారికి సువార్త ఏమిటి అంటే, నీవు పేదరికములో జీవించవలసిన, కొనసాగవలసిన అవసరం నీకు లేదు అని చెప్పడమే పేదవారికి శుభవార్త, సువార్త అయి ఉంటున్నది. యోవేలు గ్రంథంలో నేను చూపించాను. మొదటగా దేవుడు ఆర్థికంగా దీవించాలనుకుంటున్నాడు. అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు మొదటగా అబ్రహామును ఆర్థికంగా ఆశీర్వదించాడు. ఆత్మీయ ఆశీర్వాదాలు పాత నిబంధన కాలంలో అందుబాటులో లేవు. ఎందుకు అంటే మానవుడు తిరిగి జన్మించే అనుభవము కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాతనే ఆరంభమైంది. ఆత్మీయ ఆశీర్వాదాలు అనేవి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము తర్వాత మాత్రమే ఆరంభమయ్యాయి. సో గడిచినటువంటి దినాల్లో పాత నిబంధన కాలంలో ప్రపంచాన్ని దేవుడు తన వైపు త్రిప్పుకోవాలి అంటే దేవునికి ఆధారం మానవుడే, దేవునికి పబ్లిసిటీ మానవుడే. మీటింగ్స్ కొరకు మనం పబ్లిసిటీ ఇచ్చాం కదా, అదే రీతిగా మన జీవితాలే దేవునికి పబ్లిసిటీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలే పత్రికలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. సో అబ్రాహామును పిలిచి అబ్రాహామును అన్ని విషయంలో దీవించి ఏమన్నాడు తెలుసా? అబ్రాహామును చూడండి, అబ్రాహాము సేవించే దేవుడు ఎంత మంచివాడు అని లోకానికి తెలియజేసి, లోకమంతా కూడా అబ్రాహాములాగా అబ్రాహాము దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు గనకనే దేవుడు అబ్రాహాముని బహుధనవంతుడిగా చేశాడు. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నా హృదయ అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి మాటలు. నీవు దరిద్రతలో, పేదరికములో, లేమిలో, అప్పులలో, లోన్లలో నీవు జీవించాలని నీ దేవుడు ఏమాత్రం కూడా ఆయన కోరుకోవడం లేదు. అప్పులు లేని జీవితంని నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 10 మందికి సహాయము చేయగలిగే స్థితిలో నీవు ఉండాలని నీవు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీవు ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నావో అలాగే ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. మొన్న మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గరికి మీటింగ్స్కి వెళ్ళాం. సో అక్కడ ఒక దైవజనరాలతో నేను మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ అడిగాను అనమాట. వారు కొన్ని పాటలు చేస్తూ ఉంటారు. సో మ్యూజిషియన్స్ గురించి అడిగితే వారు చెప్పారనమాట, ఈ కాలంలో చాలామంది అందరు కాదు, చాలామంది ఈ వాయిద్యాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు బ్రదర్ అన్నారు. ఏమండి ఎందుకు అలా వెళ్తున్నారంటే, డబ్బులు బ్రదర్, డబ్బుల కొరకు మీటింగ్లకు వెళ్తే మహా అంటే ఎంతో దొరుకుతుంది కాబట్టి సినిమాల్లో ప్లే చేస్తే డబ్బు చాలా దొరుకుతుందని చాలామంది సినిమాలకు వెళ్తున్నారు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు, వారి కుమారుడు ఉన్నాడు, మంచి జాస్ ప్లేయర్. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, సినిమా ఫీల్డ్ వలనే ప్రజలు డబ్బు కొరకు ఏమండి తప్పుడు దారులలో వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే దాని గురించి నేను మాట్లాడడం లేదు, లోకానుసారంగా డబ్బులు సంపాదించేదానికి నేను మాట్లాడడం లేదు. కానీ యెహోవా ఆశీర్వాదం పనిచేస్తే దరిద్రత మాయమైపోతుంది, ఐశ్వర్యము ప్రత్యక్షమవుతుంది అని బోధిస్తూ ఉన్నా నేను. దేవుడిచ్చినటువంటి తలాంతు, దేవుడిచ్చినటువంటి సువార్త ఏమండి శక్తిహీనమైనది కాదు. అందుకే పౌలు అన్నాడు, సువార్త విషయమై నేను ఏమాత్రం సిగ్గుపడను వాడను కాను అన్నాడు. నమ్ము ప్రతి వానికి రక్షించుటకు, రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు గారు చెప్పారు. పౌలు గారు అన్నారు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేయు వారము అన్నాడు. ఈ బోధను వింటే డబ్బుల కొరకు ఒక్కరోజు కూడా నీవు విచారించవు, డబ్బుల విషయమై ఒక్కరోజు కూడా నీవు ఒత్తిడికి గురి కావు. నేను చెప్తున్నది సత్యం అండి. ఈ సత్యాన్ని మీరు విని, గ్రహించి, అంగీకరించి సత్యము ప్రకారం మీరు అడుగులు వేస్తే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి పరలోకం వైపు కన్నులెత్తి చేతులెత్తి, యేసయ్యా నీ కృతజ్ఞతలు ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ మంచి ఆర్థిక పరిస్థితిని బట్టి నీకు కోట్లాది కోట్లాది కృతజ్ఞతలు ప్రభువా అని నువ్వు చెబుతావు.
నేను మరలా చెప్తున్నాను, ఈ 4 ప్రసంగాలను మీరు ఆలకించి, ప్రతి మాటను శ్రద్ధగా మీరు ఆలకించి, ఈ మాటలు నిజముగా యేసుక్రీస్తు ప్రభు డానియల్ జయంత్ అనే వ్యక్తి మారు రూపములో మాట్లాడుతున్నాడని నీవు గ్రహించి ఈ మాటల ప్రకారం నీవు అడుగులు వేస్తే వచ్చే సంవత్సరం ఈ రోజుకు రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి, మీ యొక్క మొబైల్స్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్న రీతిగా ఉండదు. హల్లెలూయా. 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నేను నడుస్తూ ఉన్నాను. దేవుడు ఆదామును ధనవంతునిగా చేశాడు, అబ్రహామును బహు ధనవంతునిగా చేశాడు, ఇస్సాకును మిక్కిలి ధనవంతునిగా చేశాడు, యాకోబును మిక్కిలి ధనవంతునిగా చేశాడు, యోసేపుకు దేశాన్ని అప్పగించేశాడు, యోబును కొన్ని దేశాలకే రిచెస్ట్ పర్సన్గా దీవించాడు. ఇక దావీదును అపరిమితంగా దీవించాడు. సొలొమోనుకు ముందు తర్వాత సొలొమోను లాంటి ఐశ్వర్యవంతుడు ఉండడు అని దేవుడు చెప్పాడు. వాళ్ళ నాన్న సర్వనాశనం చేసినా కూడా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేశాడు హిజ్కియా గారు. నజరేయుడైన యేసు భూమి మీద పేదవాడిగా జీవించలేదు, ధనవంతుడిగా జీవించాడు. అపోస్తలులు పేదవారిగా జీవించలేదండి. ఒకసారి పేతురు గారికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రభువా, మేము సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించామే, మా పరిస్థితి ఏమిటయ్యా? ఇప్పుడు నీవు ఉన్నంత వరకు మాకు ఏ కొదవ లేదు, నో ప్రాబ్లం, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ us and our families. మరి తర్వాత ఏంటి మా పరిస్థితి ఏమిటి? మా ఉద్యోగాలు వదిలిపెట్టాం, మా వ్యాపారాలు వదిలిపెట్టాం, మా పరిస్థితి ఏంటి అంటే ప్రభు అన్నాడు, నా కొరకు కానీ సువార్త నిమిత్తం కానీ ఎవడైనా ఏమి కోల్పోయినా కూడా ఇహమందు అంటే ఈ భూమి మీద ప్రతివాడు 100 ఫలము పొందుతాడని యేసు ప్రభు తన సొంత నోటితో పలికాడు. ఆయన 100 భూమి మీద ప్రతి వాడు. కాదండి, పేతురు అన్నాడు కదా, వెండి బంగారు నా దగ్గర లేవు అన్నాడు కదా. ఎంత పేదవాడిగా జీవించాడో తెలుసా? ఎవరు చెప్పారండి? ఆ టైంలో లేదు. చర్చికి పోయి ఆ టైంలో జోబులో డబ్బు లేవు. ఇప్పుడు నా దగ్గర నా పర్సు కూడా లేదు, పర్సు కూడా నా సూట్ కేసులో పెట్టి వచ్చాను. ఇప్పుడు ఎవరు నన్ను డబ్బులు అడిగితే నా దగ్గర లేవని చెప్తాను. నేను నా దగ్గర ఇప్పుడు లేవని చెప్తాను. నా దగ్గర ఇప్పుడు లేవంటే అసలు నాకు ఆస్తే లేదని అర్థమా? గమనించారా? పేతురు ఒక ప్రసంగం చేస్తే 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. 5,000 మంది పురుషులు అంటే 5,000 కుటుంబాలు అనుకోవచ్చు. పురుషుడు రక్షించబడ్డాడంటే దాదాపుగా కుటుంబాలనే రక్షించబడినట్లే. ఒకసారి 3,000 కుటుంబాలు, ఒకసారి 5,000 కుటుంబాలు, 8,000 కుటుంబాలంట వారి ఆస్తులను, వారి ఇండ్లను, వారి భూములను అమ్మేసి వచ్చినటువంటి ధనాన్ని అపోస్తలుల కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చారంట. కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి, కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి, కాళ్ళ దగ్గరికి కోట్లు దేవుడు తీసుకొని వస్తాడు. కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి. ఈ కోట్లు కాదు, డబ్బులు మాట్లాడుతున్నా, డబ్బుల గురించి నేను మాట్లాడుతున్నా. కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి. పేతురు కాళ్ళ దగ్గరికి కోట్లు వచ్చాయి. కాళ్ళ దగ్గర పెట్టారు కానీ నెత్తికి ఎక్కించుకోలేదు వారు. కాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి, కాళ్ళ కిందనే పెట్టుకో, నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు. దేవుని స్థానాన్ని ఎప్పుడు కూడా డబ్బుకి ఇవ్వద్దు. డబ్బును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మొట్టమొదటిగా నేర్చుకో. దెన్ నో ప్రాబ్లం. 100 కోట్లు అయినా దేవుడు నీకు ఇస్తాడు, 1000 కోట్లు అయినా దేవుడు నీకు ఇస్తాడు. దేవునిని వెంబడించిన వారిలో ఎవ్వరు కూడా పేదవారిగా మిగిలిపోలేదు. నీ జీవితంలో పేదరికము కొనసాగకూడదు. ఇది పరిశుద్ధాత్ముడు నీ గురించి కోరుకుంటున్నటువంటి విషయం. ఇదంతా థియరీ, ఇదంతా చాలా బాగుందండి, మీరు చెప్పింది చాలా బాగుంది, మా యొక్క అవసరతల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇది చాలా చక్కగా ఉంది. అయితే దీన్ని ఎలా సాధించాలి? 3 ప్రసంగాలు విని ఈ ప్రసంగం వినకుంటే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఈ ఆఖరి ప్రసంగం అన్నటువంటిది కీ ప్రసంగం.
తాళపు చెవి ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ పెద్ద పనులు చేస్తుంది. తాళపు చెవి చిన్నదే. యేసుప్రభు అన్నాడు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులను నీకు ఇస్తాను అన్నాడు. సో ఈరోజు నేను ఒక 3 కీస్ మీకు చెప్పి వెళ్ళిపోతాను. ఆ కీస్ తీసుకొనండి. ఆ తాళపు చెవులు మీరు వాడండి. మీరు అద్భుతాల తర్వాత అద్భుతాలు మీరు చూస్తారు. దేవుడు క్యాన్సర్లు బాగు చేయడం మాత్రమే కాదు, తలనొప్పిని బాగు చేయడం మాత్రమే కాదు, దేవుడు ఆర్థికపరమైన అద్భుతాలు కూడా చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో కేవలము రోగాలు మాత్రమే నయం చేయలేదు, దయ్యాలు మాత్రమే వెళ్ళగొట్టలేదు, ఆర్థికపరమైన అద్భుతాలను కూడా దేవుడు చేశాడు. ఈ రోజు నుంచి ఆర్థికపరమైన అద్భుతాలు నీ జీవితంలో ఆరంభమవుతూ ఉన్నాయి. ఆర్థికపరమైన అద్భుతాలు జరిగే దాని కొరకై విత్తనాలు విత్తబడుతూ ఉన్నాయి. బహు క్లుప్తంగా నేను 3 తాళపు చెవులను మీ ముందు ఉంచబోతున్నాను. పే వెరీ వెరీ గుడ్ అటెన్షన్. ఇప్పుడు కారు డ్రైవింగ్ గురించి మీరు యూట్యూబ్లో వీడియో చూడొచ్చు, పుస్తకాలు చదవచ్చు. మీరు యూట్యూబ్లో చూసినంత మాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు కార్ డ్రైవింగ్ వస్తుందా? రాదు. కార్ డ్రైవింగ్ రావాలి అంటే డ్రైవింగ్ చేయవలసిందే. ఇప్పుడు ఈత నేర్చుకోవాలంటే పుస్తకాలు చదివితే రాదండి. పుస్తకాలు చదివితే రాదు. ఈతను గురించి వీడియోలు చూస్తే రాదు. ఈత ఆడాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. 3 ప్రసంగాలు విన్నాం. ఇప్పుడు 4వ ప్రసంగం ఏమిటంటే మన బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ పొసెసింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అంటు యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవడంలో నీ పాత్ర ఏమిటి? మధ్యాహ్నము 2nd సెషన్లో చెప్పాను. సిలువ దగ్గర ఏం జరిగింది? చాలామంది మెడలో సిలువ ఉంటుంది, కానీ మనసులో సిలువలో ఏం జరిగిందో తెలియదు. సిలువ దగ్గర ఓ భీకరమైన గొప్ప మహా ఎక్స్చేంజ్ మేళా జరిగింది. నీ పేదరికాన్ని యేసు ప్రభు తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని నీ కొరకు ఆత్మీయ మండలంలో ఆయన వదిలేశాడు. నీ కొరకు ఐశ్వర్యము రెడీగా ఉంది. ఇప్పుడు నీదే పని, ఆయనదేం లేదు. ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన ఫినిష్డ్ అని వెళ్ళి కూర్చొని నీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంతకాలం పేదరికంలో ఉండేదానికి దేవుడు కారణం కాదు, దేవుని చిత్తము కారణం కాదు. నీదే ఆలస్యం, నీదే ఆలస్యం, నీదే ఆలస్యం. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. సో నీవేం చేయాలో నేను చెబుతాను. మొట్టమొదటి తాళపు చెవి. ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలన్నా, అప్పుల నుంచి బయటికి రావాలన్నా, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలన్నా, 10 మందికి ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో నీవు ఉండాలన్నా, దేవుని యొక్క మందిరానికి దావీదులాగా కానుకలు ఇవ్వాలని కోరిక నీకు ఉన్నా కూడా నువ్వు వాడవలసినటువంటి మొట్టమొదటి తాళపు చెవి ఏమిటంటే, నీవు విశ్వాసపు భాష అనగా దేవుని యొక్క భాష నీవు మాట్లాడాలి. నానా విధములైన భాషల గురించి, అన్య భాషల గురించి కాదు నేను మాట్లాడేది, విశ్వాస భాషను నీవు మాట్లాడాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చాలా ఇంపార్టెంట్ వాక్యాలు ఇవి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుందంట. కోటి విద్యలు కూటి కొరకే అనమాట. ఈ కడుపు కొరకే కదా. ఈ కడుపును నింపుకునే సూత్రాన్ని దేవుడు చెబుతున్నాడు. ఏంటో తెలుసా సూత్రము? నోటి ఫలము. నోటి ఫలము చేత నీ కడుపు నిండుతుందంట, తన పెదవుల ఆదాయము చేత. చాలామందికి చేతలతో పని చేయడం తెలుసు, కాళ్ళతో పని చేయడం తెలుసు, మనసుతో పని చేయడం తెలుసు, కానీ పెదవులతో పని చేయడం తెలియదు. పెదవులతో ఉద్యోగం చేయి, పెదవులతో ఉద్యోగము చేయి. పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందను. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం గురించి నీకు తృప్తి ఉందా? నీ ఆర్థిక పరిస్థితి గురించి నీకు తృప్తి ఉందా?
తృప్తి లేకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసా? నీ నోటిలోనే ప్రాబ్లం ఉంది, నీ మాటల్లో ప్రాబ్లం ఉంది. దేవుడు మానవునికి మాత్రమే మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు. మానవుడు ఎంచుకొని మాట్లాడగలడు. దేవుడు మానవునికి పెదవులను, నాలుకను, మాటలను ఎందుకు ఇచ్చాడో తెలుసా? మొట్టమొదటి కారణము ఆయనను స్తుతించుట కొరకు. హల్లెలూయా. రెండవ కారణము నీకు ఏది కావాలో దానిని సృష్టించుట కొరకు. సంభాషించే దాని కొరకు కాదు, సమాచారాన్ని వారికి వీరికి తెలియజేసేదానికి కాదు. The main purpose of your tongue is to glorify God, and number 2 is to create. నోటి మాటలలో సృష్టించే శక్తి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? జీవ మరణములు దేవుని వశం అండంలా. జీవ మరణములు ఎవరి వశం అంట? నీ నాలుక వశం. నీ ముక్కు కింద ఉందే, నీ ముక్కు కింద ఉందే ఆ నాలుక వశము. ఏంటి జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండములో అంటాడు, దేవుడు అంటాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో. అంటే ఆశీర్వాదాలన్నిటిని కలిపి ఒక్క పదంలో చెప్పాలంటే జీవము అన్నాడు, శాపాలన్నిటినీ కలిపి ఒక్క పదంలో చెప్పాలంటే మరణము అన్నాడు అని. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఆశీర్వాదాలు శాపాలు ఎవరి వశంలో ఉన్నాయంట? నీ పెదవుల వశములో ఉన్నాయి, నీ నోటి వశములో ఉన్నవి. అంటే నీవు పేదరికాన్ని మాట్లాడితే పేదరికము సృష్టించబడుతుంది, బలపడుతుంది. అదే పేదరికాన్ని కాక నీవు ఐశ్వర్యాన్ని మాట్లాడితే ఐశ్వర్యాన్ని నీవు సృష్టించుకుంటావు. దేవుడు నీ కొరకు సమస్తము చేసినా కూడా దేవునితో నీవు సహకరించకుంటే దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచారో వాటిని నీవు స్వాధీనం చేసుకోలేవు. చాలామంది యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి పేదరికంతో చచ్చిపోయారు, పేదరికంతో జీవించారు, చచ్చిపోయారు. దట్ వాస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ దేర్ లైఫ్. సో దేవునితో మాటల ద్వారా సహకరించాలి. దేవుని భాషను మనం మాట్లాడాలి. దేవుని భాష ఏమిటో తెలుసా? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, బలహీనుడంట నేను బలహీనుడను అని అనుకోకూడదు, చెప్పకూడదంట. బలహీనుడు ఏమనాలంటో తెలుసా? నేను బలవంతుడు అనాలంట. ఇంగ్లీష్లో ఉంటుంది, లెట్ ద వీక్ సే 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 ఐ యామ్ స్ట్రాంగ్. బలహీనుడు ఏం చెప్పాలంట? నేను బలహీనుని 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 అని చెప్పకూడదంట. ఆల్రెడీ నువ్వు బలహీనంగా ఉన్నావు. ఆ బలహీనతను ఇంకా నువ్వు చెబుతుంటే అది యాంప్లిఫై అయిపోతుంది, అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆ బలహీనతను మార్చాలి అంటే నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుకతో నీవు బలవంతుడను అని నీవు మాట్లాడాలి అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. సో మాటలు, మొదటి తాళపు చెవి మాటలు. విశ్వాసపు భాషను మీరు నేర్చుకోనండి. దేవునితో మనం సహవాసం చేస్తే దేవునిలాగా మాట్లాడతాం. దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడతాడు ప్రభువు. ఒక దైవజనుడు చార్లెస్ క్యాప్స్ గారు అని, ఆయనతో ప్రభు అన్నాడంట, నా ప్రజలతో వచ్చినటువంటి పెద్ద తలనొప్పి ఏంటంటే వారు ఏమై ఉన్నారో దాని గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ ఏమి కావాలో దాని గురించి వారు మాట్లాడడం లేదు అన్నాడంట. నీ పరిస్థితి మార్చాలి అంటే నీకు ఏం కావాలో అది మాట్లాడాలి. నీకు ఏది వద్దో దాన్ని మాట్లాడదు. ఎందుకో తెలుసా? నీవు ఏది ఎక్కువ మాట్లాడితే, ఏది ఎక్కువ నీ గురించి మాట్లాడితే అదే నీ జీవితంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త పడు. ఏది ఎక్కువ మాట్లాడితే అదే నీ జీవితంలో జరుగుతుంది. ఏం మాట్లాడాలి? దైవజనులు కెన్నెత్ హేగిన్ గారికి యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో ఒక మాట చెప్పారంట. ఏమన్నారంటే, కనిపించి ఎప్పుడు కూడా నాకు కొదువు ఉందని మాట్లాడొద్దు అన్నాడంట. మరి ప్రభు కొదువు ఉన్నప్పుడు నేనేం చేయాలంటే, నా దేవుడు సహాయం చేస్తాడు అని మాట్లాడు అన్నాడంట. వింటున్నారా?
తాళపు చెవి ఇది. చిన్నవే పెద్ద పెద్ద పనులు చేస్తాయి. కాబట్టి ఈరోజు మొదలుకొని మీరు మీ భాషను మీరు మార్చుకోండి. డబ్బును గురించి ఆర్థికపరమైన విషయాల్లో మీ భాషను మార్చుకోనండి. ఏమని మాట్లాడడం మొదలు పెడతారంటే, నా దేవుడు శ్రీమంతుడు గనుక నేను కూడా ఆయన బిడ్డను గనుక నేను ఐశ్వర్యవంతుడను అని మాట్లాడడం మొదలు పెట్టండి. ఎలా మాట్లాడతాం పాస్టర్ గారు? నా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, 1 కోటి రూపాయలు అప్పు ఉంది, 10 లక్షలు అప్పు ఉంది, 50,000 అప్పు ఉంది, నేను ధనవంతుడని ఎలా మాట్లాడతానంటే, నీ ఉన్న స్థితిని నువ్వు మాట్లాడడం లేదు, నీవు సృష్టించేదానికి, నీ ఉన్న స్థితిని మార్చేదానికి నీవు మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ టు చేంజ్ యువర్ ప్రజెంట్ సిట్యువేషన్. యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రజెంట్ సిట్యువేషన్. నీ ప్రస్తుత స్థితిని నువ్వు వివరించలేదు. ఏమొస్తుందండి ప్రస్తుత స్థితిని నువ్వు వివరిస్తే? గాడ్ కెనాట్ వర్క్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రజెంట్ కండిషన్. If God wants you to involve in your finances, speak his language. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడతాడు. 100 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు లేనటువంటి ఏమండి అబ్రాహాముతో దేవుడు అన్నాడు, తండ్రి అని పిలుచుకోను అన్నాడు. కాల్ యువర్ సెల్ఫ్ ఫాదర్ అన్నాడు. కాల్ యు రిచ్ పర్సన్. ధనవంతుడు అని మాట్లాడడం మొదలుపెట్టు. యెహోవా నా కాపరి, నాకు లేమి ఉండదు అని మాట్లాడు. నా దేవుడు నా దేవుడు నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అక్కరను తీరుస్తాడు అని మాట్లాడండి. నా ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుంది అని మాట్లాడండి. కలిమి సంపద చేత నా ఇల్లు నిండిపోతుంది అని మాట్లాడండి. నా కొట్లు ధాన్యంతో నిండిపోతాయని చెప్పండి. నా యొక్క గానుగలలోని క్రొత్త ద్రాక్షరసం పొంగి పొర్లుతుంది అని చెప్పండి. నేను అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంటాను అని మాట్లాడండి. నా దేవుని నేను ప్రేమిస్తున్నాను కనుక నా యొక్క కొట్లను ధాన్యంతో నింపుతాడు, ఆయన నన్ను ఆస్తికర్తనుగా చేస్తాడని మాట్లాడండి. నేను మంచివాడును కనుక నా పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాను అని మాట్లాడండి. నా ప్రతి అక్కరను నా దేవుడు తీరుస్తాడని మాట్లాడండి. ఇప్పుడున్న స్థితిలో నేను వచ్చే నెల ఉండను, ఇప్పుడున్న స్థితిలో వచ్చే సంవత్సరం నేను ఉండను అని మాట్లాడండి. దిస్ ఈజ్ గాడ్స్ లాంగ్వేజ్. దేవుడు తనకు కావాలనుకున్నవి ఎలా సృష్టించాడు? ఆలోచించి సృష్టించాడా? నో, హి స్పోక్. చీకటి ఉంది, వెలుగు కావాలనుకున్నాడు, వెలుగు కలుగును గాక అన్నాడు. భూమి కావాలనుకున్నాడు, ఏమీ లేనప్పుడు మాట్లాడి భూమిని సృష్టించాడు. మన కళ్ళ కనిపించే ప్రతి దాన్ని కూడా దేవుడు మాట్లాడి సృష్టించాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మొట్టమొదటిగా నీ భాషను నీవు మార్చుకోవాలి. కొంతమంది నీ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటే అది దీనత్వం అనుకుంటారు. దీనత్వం కాదు, అది ఏమండి అజ్ఞానం అంటాను. నీవు పురుగువు కాదు, నీవు పుత్రుడవు. నీవు ధనహీనుడవు కాదు. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్య ప్రకారము క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. నీ తండ్రి ధనవంతుడైతే నువ్వు ఆల్రెడీ ధనవంతుడివి. దేవునికి ఇచ్చేశాడు, నేను ధనవంతుడిగా చేసేసాడు. సో మొదటి తాళపు చెవి ఏమిటంటే మాటలు. అందరు చెప్పండి, మాటలు. కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఈ కొదవ ఉంది, ఈ లోటు ఉంది అని నీ ఆ కొదవ గురించి, అక్కర గురించి మాట్లాడద్దు. ఏమండి, ప్రచారం చేసుకోవద్దు. నా దేవుడు నా ప్రతి అక్కరను తీరుస్తాడని నీ మాటలను విడుదల చేయి. దేవుడు చాలాసార్లు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడే భాష కంటే ఆమెనన్న తర్వాత ఏం మాట్లాడతావో దాన్ని చూస్తాడు. ఆమెన అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత నీ అనుదిన జీవితంలో నీ ఫైనాన్సెస్ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దానిని దేవుడు చూస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిలో మాట్లాడినట్లుంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దానినే మాట్లాడు. దేవుడు నీ అక్కలు తీరుస్తాడు అని చెబుతున్నాడు. క్రొత్త జీతం వచ్చినా కూడా పాతది ఇంకా మిగిలి ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నము కూడా వర్ధిల్లుతుందని దేవుడు చెబుతున్నాడు. ఆకాశముడు తన మంచి ధననిధిని తెరుస్తాను, పట్ట జాలనంత పట్టుకోలేనంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. సో ఈ వాక్యాలను మీరు మాట్లాడడం దయచేసి మీరు ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. కొన్ని మాసాలు ఈ రీతిగా చేయండి, మీ జీవితంలో పెను మార్పులను మీరు చూస్తారు అని నేను తెలియజేస్తున్నాను. పెను మార్పులను చూస్తారు. సో మీకు ఈ యొక్క విశ్వాస భాష నేర్పించే దాని కొరకే చాలా కాలంగా నేను ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాల క్రితము ఒక మంచి పుస్తకాన్ని నేను రాశాను, నీ భవిష్యత్తును నీవు సృష్టించుకో అని. దయచేసి ఎదురుగా స్టాల్లో నేను రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాలు జీవితాల్లో మార్చగలవు అన్నదానికి నేనే సాక్ష్యము.
కాబట్టి పుస్తకాలు ఎంతో విలువైనటువంటివి. మీరు చదవండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకమైనటువంటి ప్రసంగాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో నేను ప్రసంగించాను. ఆర్ డానియల్ జయంత్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అనేక వందలాది వర్తమానాలు ఉన్నాయి. మీకు వీలున్నప్పుడంతా కూడా వర్తమానాలు వినండి. వర్తమానాలు వినే మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. భాషను మార్చుకోవాలి. పేదరికము నీ నోట ఉండకూడదు. నీ ఇంటిలో పేదరికం ఉండకూడదు అంటే మొట్టమొదటిగా నీ నోట పేదరికము ఉండకూడదు. జీవ మరణములు నాలుక వశము నీ చేతిలో పెట్టేశాడు, నీకే వదిలేశాడు దేవుడు. ఇక నువ్వు ఏం చేస్తావో, ఏమి చేస్తావో. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్. నీకు అక్కరలేని దాని గురించి నువ్వు మాట్లాడద్దు. స్పీక్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఓవర్ యువర్ లైఫ్. నా పిల్లలకి ఏ కొదువు ఉండదు అని మాట్లాడు. నా దేవుడు ఆస్తికర్త కనుక ఆయన నా ప్రతి అక్కను తీరుస్తాడని మాట్లాడు. సో మొదటిది సే ఆర్ స్పీక్, మాట్లాడు. స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భాషను మాట్లాడు. రెండవది సీ, చూడు. రెండవది చూడాలి. మొదటిది మాట్లాడాలి, రెండవది చూడాలి. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నీ కన్నులెత్తి చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఒక నియమాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహామా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నువ్వు చూడు, కళ్ళతో చూడు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నీ భాషను మార్చుకో. రెండవది నీ ఆలోచనలను మార్చుకో. నీ మనసుతో చూడు. దేవుడు ఏమంటున్నాడు, నీవు ఏమి చూస్తే, నీవు ఎంత చూస్తే అంత నీకు ఇస్తాను అంటున్నాడు. మరలా చెప్తున్నాను, నీవు ఏమి చూస్తే, నీవు ఎంత భూభాగాన్ని చూస్తే, నీవు చూసేదంతా నీ సొత్తుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు అబ్రహాముతో. ఇప్పుడు అబ్రహాము ఎంత ఆస్తిని సంపాదించుకుంటాడు అన్నటువంటిది ఎవరి చేతిలో ఉంది? అబ్రహాము చేతిలో ఉంది. అబ్రహాముకు దేవుడు చూడమని చెప్పాడు. పాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది. అబ్రహాము ఆ రోజు చుట్టూ చూశాడు. ఇప్పుడు నేనేం చూడాలి? ప్రస్తుత పరిస్థితిని చూడవద్దు. నీకేం కావాలో చూడు. నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. నీకేం కావాలో చూడు. మంచి ఇల్లు కావాలా? మంచి ఇంటిని చూడు. మంచి వస్త్రాలు కావాలా? మంచి వస్త్రాలు చూడు. బంగారు కావాలని కోరుకుంటున్నావా? బంగారు కోరుకోవడం తప్పులేదు, కానీ బంగారు పిచ్చి, అసలు ఏ పిచ్చి ఉండకూడదు. మనకు ఉండాల్సింది ఒకే ఒక పిచ్చి, యేసయ్య పిచ్చి, ఆత్మల పిచ్చి. హల్లెలూయా. డబ్బు పిచ్చి ఉండకూడదు, బంగారు పిచ్చి ఉండకూడదు. ఇవన్నీ అవసరం తప్ప ఆ పిచ్చి ఉండకూడదు. ప్యాషన్ ఓన్లీ ఫర్ జీసస్ అండ్ టు ద లాస్ట్ అండ్ పెరిషింగ్ సోల్స్. నశించిపోయే ఆత్మలంటే ఏమండి, ఎప్పుడెప్పుడు వారిని లాగుదామా బయటికి అన్నట్లు ఉండాలి. ఆ రెండు పిచ్చులు తప్ప ఇంకో పిచ్చి ఏది ఉండకూడదు. బంగారు అవసరమా? సీ ద గోల్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసుతో బంగారును చూడు. మంచి కారు కావాలా? చూడు. నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. బైక్ కావాలా? బైక్ను చూడు, నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. డబ్బులు కావాలా? ఎంత కావాలి? ఈరోజు యేసయ్య ఆనాడు ఎమ్మాయి మార్గానికి, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే మార్గంలో శిష్యులతో మారు రూపంలో మాట్లాడాడు. ఈరోజు డానియల్ జయంత్ అనే వ్యక్తి మారు రూపంలో యేసు ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నా, లైవ్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు చూస్తున్నా, తర్వాత చూస్తున్నా, జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ, హౌ మచ్ డు యూ వాంట్? ఎంత నీకు అవసరం? ఎంత కావాలి?
నేను సేవించే దేవుడు, బైబిల్ గ్రంథంలో నేను తెలుసుకున్న దేవుడు అక్కర్లు మాత్రమే తీర్చే దేవుడు కాదు, హృదయ వాంఛలను కూడా తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అక్కర్లకు కొంతమంది దేవుని పరిమితం చేశారు, అక్కడే దేవుని ఆపేశారు. కానీ నేను చదివే వాక్యం అంటుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. హల్లెలూయా. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నేను ఒక పుస్తకం రాయబోతున్నాను, 1,00,000 ప్రశ్నలకు ఏకైక సమాధానము. మార్కు 11:24. పుస్తకం త్వరలో అందుబాటులోకి వస్తుంది. పుస్తకం పేరే మార్కు 11:24. క్యాప్షన్ ఏమిటంటే 1,00,000 ప్రశ్నలకు ఏకైక సమాధానం. తెలుగులో ఒక పదం మిస్ అయిపోయింది, ఇంగ్లీష్ ఉంటుంది వాట్స్ ఎవర్ యూ డిజైర్. నీవేమి కోరుకుంటావో, అక్కర గురించి కాదు అక్కడ మాట్లాడేది, ఏమి కోరుకుంటావో. ఎంత డబ్బు కావాలి నీకు? 10,000, లక్షనా, 10 లక్షల, 50 లక్షల, కోటి రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల, ఎంత కావాలి నీకు? కావాలంటే ఏం చేయాలో తెలుసా? చూడు. నీ మనసుతో 1,00,000 రూపాయలు నువ్వు చూడగలిగితే 1,00,000 రూపాయలు నా దేవుడు నీకు ఇస్తాడు. నీ మనసుతో, నీ మనసులో 1,00,00,000 రూపాయలు నువ్వు చూడగలిగితే 1,00,00,000 రూపాయలు నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చూడడం మొదలుపెట్టు. 1000 ఉంటే 1,00,000 చూడడం మొదలుపెట్టు. 1,00,000 ఉంటే 1,00,00,000 చూడడం మొదలుపెట్టు. 1,00,00,000 ఉంటే 10 కోట్లు చూడడం మొదలుపెట్టు. 10 కోట్లు ఉంటే 100 కోట్లు చూడడం మొదలుపెట్టు. ఒకవేళ పిలుపు పెద్దదైతే, పిలుపు గొప్పదైతే 1000 కోట్లను చూడడం మొదలుపెట్టు. లిమిట్ లేదండి, పరిమితి లేదండి. అనేక దేశాలకు నువ్వు అప్పిస్తావంటే ఏం 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేది దేశాలకు అప్పించే స్థితిలో నేను ఉంచాలని దేవుడు కోరుకుంటుంటే కొంచెం ఎందుకు కోరుకుంటావు? ప్రే గాడ్ సైజ్డ్ ప్రేయర్స్, డ్రీమ్ గాడ్ సైజ్డ్ డ్రీమ్స్. చిన్నగా ఆలోచించద్దు, తక్కువ అడగద్దు. దేవుని స్థాయిని బట్టి అడుగు, దేవుని స్థాయిని బట్టి చూడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు, ఇదిగో కనాను దేశాన్ని మీ చేతికి అప్పగించేశాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. దేవుని భాష చూడండి, నేను అప్పగించేశాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోనండి. అప్పగించబడడం వేరు, స్వాధీనం చేసుకోవడం వేరు. దేవుడు దావీదును అభిషేకించాడు, కానీ రాజుగా నియమించలేదు. అభిషేకించబడిన దానికి, నియమించబడేదానికి చాలా సంవత్సరాలు గడిచింది. కనాను దేశాన్ని దేవునికి దృష్టిలో ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు. ఏమన్నాడు తెలుసా? వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. అదే రీతిగా ఐశ్వర్యాన్ని దేవునికి ఇచ్చేశాడు, నువ్వు స్వాధీనం చేసుకోవాలి. నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసపు భాష మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. ఏమండి, క్షమాపణ పొందేదానికి ఏం చేస్తాం? మనము రక్షించబడేదానికి ఏం చేస్తాం? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని హృదయమందు నమ్ముతామండి. నమ్మి మాట్లాడితే విపరీతమైన అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సో మీరు వాక్యం వింటుంటే మీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిన తర్వాత విశ్వాసానికి క్రియ కలపాలి. నమ్మావు గనుక నీవు మాట్లాడాలి, నమ్మావు గనుక నీవు చూడాలి. నమ్మిన దానికి సూచన ఏమిటి? యు స్పీక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి మాట్లాడు. నీ భవిష్యత్తు గురించి దేవునికి హానికరమైన ఉద్దేశాలు లేవు. బంగారు భవిష్యత్తును నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. బంగారు భవిష్యత్తును నీకు, నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఇవే మాట్లాడు, ఇవే నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. నువ్వు ఏం చూస్తే దాన్ని పొందుకుంటావు. ఈరోజు వరకు నా జీవితంలో నేను సంపాదించినవన్నీ కూడా ఈ రీతిగా నేను సంపాదించాను. హల్లెలూయా. నా గురించి ఎక్కువ చెప్పేదానికి, ఏమండి, ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఎక్కువ చెప్పేదానికి నాకు సమయం లేదు. మరొకసారి అవకాశం వచ్చి చెబుతాను. నా గురించి చెప్పుకోవడం ఎందుకు? అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే ఆటోమేటిక్గా మీ జీవితాలు గొప్ప సాక్ష్యాలుగా మార్చబడతాయి. నేను ఎప్పుడు కూడా పేదరికపు భాషను మాట్లాడను, విశ్వాస భాషనే మాట్లాడతాను. నా మనసుతో ఎప్పుడు కూడా నాకు ఏం కావాలో వాటిని మాత్రమే చూస్తాను. నాకు అక్కరలేనివి నేను మాట్లాడను, నాకు అక్కరలేనివి నేను చూడను.
అప్పులను చూడొద్దు, అప్పుల వాళ్ళను చూడొద్దు. అప్పులు తీర్చబడితే ఎలా ఉంటుందో ఆ జీవితాన్ని చూడు. అప్పులు లేని జీవితాన్ని చూడు. నీ పిల్లలు మంచి స్థితిలో ఉండడం నువ్వు చూడు. 10 మందికి నువ్వు దాన ధర్మాలు చేస్తున్నట్టు చూడు. ఈసారి మీరు రావాలి. పాస్టర్ గారు, తండ్రి గారు, అబ్రాహం గారు, ఈసారి మీటింగ్లకు మీరేం డబ్బులు పెట్టుకోవద్దండి, నేను ఒక్కని పెడతానన్న అని రాగలగాలి. నువ్వు నేను ఒక్కని పెడతానండి, నా దేవుడు అంటే నాకు ఇష్టము. నశించిపోయే ఆత్మలు రక్షించబడాలి, రక్షించబడినటువంటి వారు దీవించబడాలి, నేను ఒక్కని పెడతానండి అని రావాలి. నీవు దావీదులాగా మారాలండి. ఎప్పుడు ఇలాగే ఉంటారా ఆర్థికంగా? ఎప్పుడు అదే స్థితిలో ఉంటారా? నో, వీ నీడ్ టు చేంజ్ పాజిటివ్లీ. కొంతమంది పతనమైపోతుంటారు, ఇంకా తగ్గిపోతుంటారు ఫైనాన్షియల్గా. తగ్గకూడదు. వాక్యంలో రాయబడింది, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేసేదారు. బలాభివృద్ధి పొందాలి, ఆర్థికాభివృద్ధి పొందాలి, అభిషేకాభివృద్ధి పొందాలి, సంతోషాభివృద్ధి పొందాలి, సమాధానాభివృద్ధి పొందాలి, ధైర్యాభివృద్ధి పొందాలి. అన్ని పాజిటివ్ థింగ్స్లో వర్ధిల్లాలి. దేవుడంట అబ్రాహామును అన్ని విషయాల్లో దీవించాడంట. ఈరోజు దేవుడు నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాడండి. మొదటి తాలపు చెవి విశ్వాసపు భాష మాట్లాడు. దేవునితో ఏకీభవించి మాట్లాడు. నీకున్న పరిస్థితి గురించి నువ్వు మాట్లాడద్దు. కొంతకాలం కంటిన్యూస్గా మాట్లాడుతుండు, అది జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతుంది. రెండవదిగా నువ్వు చూడు, ఒక్క నయా పైసా ఖర్చు కాదు నీకు. మంచం మీద పడుకొని చూడు, నీకేం కావాలో. నియమం అండి. నియమం అంటే ఏంటో తెలుసా? అందరికీ పని చేసేది. ఇది సెల్ ఫోను ఇలా వదిలేసాను అనుకోండి, కింద పడుతుంది. నేను వదిలేసినా కింద పడుతుంది, మీరు వదిలేసినా కింద పడుతుంది. ఇది ఎందుకో తెలుసా? భూమి ఆకర్షణ శక్తి, అది ఒక నియమం. లా ఆఫ్ గ్రావిటేషన్ అంటామంటే అందరికీ పని చేస్తుంది. జీవ మరణములు నాలుక వశం అనేది కూడా అది ఒక నియమము, ఆత్మీయ నియమము. నాకైనా పని చేస్తుంది, మీకైనా పని చేస్తుంది. గుర్చేపల్లెలో అయినా పని చేస్తుంది, తాడిపత్రులో అయినా పని చేస్తుంది, కడపలో అయినా పని చేస్తుంది, ఏమంటే తెలంగాణలో అయినా పని చేస్తుంది, పాకిస్తాన్లో అయినా పని చేస్తుంది, భూమి మీద ఎక్కడైనా పని చేస్తుంది. ₹1 ఖర్చు కాదు. కూర్చొని చూడు. పనికి మాలిన పాడుపడిన దృశ్యాలు నీ మనసులో ఎందుకు చూస్తావు? ఏమంటే యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ చెడు చిత్రాలు, పాడు చిత్రాలు, పాడువన్నీ ఎందుకు చూస్తావు? నీ మనసులో దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాగ్దాన నెరవేర్పులను చూడు. దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చాడు తెలుసా? చిత్రీకరించు. వాగ్దానాలను చిత్రీకరించు, చిత్రముగా చూడు. నీ మనసుతో వాగ్దాన నెరవేర్పును చూడు. యేసు ప్రభు ధనవంతుడై ఉండి నిన్ను ధనవంతుని చేయాలని ఆయన సిలువ మీద దరిద్రుడయ్యాడు. ఏం కావాలి? సిలువ కార్యం. నువ్వు పేదరికంతో మగ్గిపోతూ ఉంటే సిలువ కార్యం ఏం కావాలండి? క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు. నీ భాషను మార్చుకో, నీ ఆలోచనలను నువ్వు మార్చుకో. మూడవది మొదటిది ఏంటి? స్పీక్ గాడ్స్ లాంగ్వేజ్. సెకండ్, సీ వాట్ యు వాంట్ ఆర్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. థర్డ్ థింగ్, సో విత్తు. దేవుని యొక్క వాక్యము మన కానుకలను దేంతో పోల్చిందో తెలుసా? విత్తనాలతో పోల్చింది. నీవు విత్తే ₹5 కానీ, ₹10 కానీ, ₹100 కానీ, ₹500 కానీ, ఏమండి ₹1000 కానీ, ₹1,00,000 కానీ, ₹1,00,00,000 కానీ, దానిని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే విత్తనము అంటుంది. విత్తనము అంటుంది. మీరు మాట్లాడి, మీరు చూసి, ఇవన్నీ చేస్తూ ఈ మూడోది చేయకపోతే ఏమీ జరగదు. విత్తాలి. నాకు విత్తమని నేను చెప్పడంలా, అందుకే ధైర్యంగా డబ్బు గురించి నేను ఎక్కడైనా చెబుతాను. చాలా చోట్ల డబ్బు గురించినటువంటి ప్రసంగాలకు చెడ్డ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రసంగం చెప్పేది నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు చాలామంది. దానివలన ఈ బోధకు కాస్త చెడ్డ పేరు వచ్చింది. సో గనుక దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు, నాకు కావలసిన ధనం ఇచ్చాడు. మనుషులపైన, మనుషులు ఇచ్చే కానుకల పైన నేను ఆధారపడవలసిన అవసరం లేదు. నాకు డబ్బులు అవసరమే, నేను ఈ వాక్యం చెప్పడం లేదు. నీకు డబ్బులు ఇప్పించేదానికి నేను వాక్యం చెబుతున్నాను. నేను హల్లెలూయా. నీవు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సంఘములో దేవుడు నిన్ను నాటాడో అక్కడ నీవు కానుకలు విత్తు.
నీకు 10 ఎకరాల పొలం ఉంది. ఏమండి, వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు విత్తేటప్పుడు ఒక్క విత్తనం విత్తలేదు. కోతకాలం అప్పుడు అక్కడికి వెళ్ళి నాకు పంట లేదని ఏడిస్తే ఏమంటారండి లోకమంతా? నువ్వు విత్తావా అని అడుగుతారు. విత్తకుండా పంట ఎలా వస్తుందండి? దేవుని యొక్క రాజ్యంలో ఇది ఒక నియమము. పౌలు గారు అన్నారు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. నీకు ఎంత పంట కావాలో ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉండే ఆ విత్తనాలు, నీ దగ్గర ఉండే 10 రూపాయలు, నీ దగ్గర ఉండే 100 రూపాయలు, 500 రూపాయలు, అవి విత్తనాలుగా చూడు. ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనునికి యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖిగా కనిపించి ఆ దైవజనునితో ఒక మాట అన్నాడు. నా పిల్లలు ఇస్తున్నటువంటి కానుకలను నేను 100 రెట్లుగా విస్తరింపజేసి వారికి ఇవ్వలేకపోతున్నాను అన్నాడంట. నేను మరలా చెప్తున్నాను, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని నేను చెప్పబోయే మాటలు పూర్తిగా మార్చివేస్తాయి. ఒక దైవజనునితో ముఖాముఖిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, ఎంత మంచివాడండి యేసయ్య. పోయి మట్సంగా బైబిల్ చదువుకొని వదిలేసినచ్చు. మనల్ని బైబిల్ను చాలాసార్లు పొరపాటుగా మనం అర్థం చేసుకుంటున్నాం కనుక వివరించేదానికి కొన్నిసార్లు దేవునితో సన్నిహితంగా నడిచే వారికి దేవుడు దర్శనమిచ్చి వాక్యాల యొక్క అర్థం చెబుతూ ఉంటాడు. ఇటువంటి దైవజనులు ఉండడం నిజంగా క్రీస్తు సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమైన విషయం అండి. ప్రభు చెప్పాడంట, నా పిల్లలు ఇస్తున్నటువంటి కానుకలను నేను 100 రెట్లుగా నేను విస్తరింపజేసి నేను ఇవ్వలేకుండా ఉన్నాను 2 కారణాలను బట్టి అన్నాడంట. ఆ దైవజనుడికి ఎంతో ఆసక్తితో, ప్రభు ఏంటయ్యా 2 కారణాలు, ఆ 2 కారణాలు ఏంటయ్యా అని అడిగితే ప్రభు చెప్పాడంట, మొట్టమొదటి కారణము, నా పిల్లలు నేను చెప్పినటువంటి అమౌంట్ విత్తడం లేదు, వారికి నచ్చినట్లు విత్తుతున్నారు అన్నాడంట. నేను చెప్పిన అమౌంట్ ఇవ్వడం లేదు, నేను చెప్పినటువంటి ఎంత డబ్బు ఇమ్మని నేను చెబుతున్నానో, ఎంత డబ్బు కానుకగా ఇవ్వమని నేను చెబుతున్నానో అది ఇవ్వడం లేదు. అవిధేయతను నేను దీవించలేను అన్నాడంట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్వరం వినాలి. కెన్నెత్ హేగిన్ గారితో ప్రభు చెప్పాడంట, హేగిన్, నా స్వరము నా నడిపింపు నీవు తెలుసుకుంటే నేను గొప్ప ధనవంతునిగా చేస్తాను అన్నాడంట. ఈరోజు ఆయన క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు ఆయన క్యాంపస్ ఉంది టుల్సా, ఓక్లహోమాలో. ఇటువంటి వారు అనేక మంది ప్రపంచంలో ఈరోజు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని స్వరం వినే ఓపిక లేదు చాలామందికి. కానుకల టైం అప్పుడు ఏదో ఒకటి తీయడం వేయడం. కొంతమంది కానుకలప్పుడు కానుక వేసేసి వెళ్ళిపోతుంటారు, అదేదో భిక్షం వేసినట్లు. దేవుడు ఒక అమౌంట్ చెప్పాడు. ఎంత అమౌంట్? బైబిల్ గ్రంథంలో 10వ భాగం ఇమ్మన్నాడు. అది ఒక అమౌంట్. నీవు 10వ భాగం ఇవ్వకుంటే దేవునిని బట్టి నీవు ఎప్పటికీ ధనవంతుడివి కాలేవు. ఎందుకంటే నువ్వు కనెక్ట్ కాలేవు దేవునితో. 10వ భాగము ఇచ్చేవాడిని 10వ భాగం గురించి నేను మాట్లాడుతున్నా. 10వ భాగం గురించి నెగిటివ్గా మాట్లాడేవారు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. ఒకటే సైన్ ఏంటంటే వారంతా కూడా 10వ భాగం గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారు దొంగలు, దేవుని దగ్గర దొంగిలుతూ ఉన్నారు, వారు దేవునికి 10వ భాగాలు ఇవ్వరు కనుక వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతే. గుడ్డి గుర్తు, కొండ గుర్తు మీకు. కొత్త నిబంధనలో హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో 10వ భాగాలు మీరు ఇచ్చేది పాస్టర్కు కాదు, యేసు ప్రభు చేతిలో పెడుతున్నారు. హల్లెలూయా. 10వ భాగాలు మాత్రమే కాదండి, కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకమైన కానుకలు ఇవ్వమని దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. కనుక్కో, దేవుని సన్నిధిలో కూర్చో, ప్రభువా ఈ అప్పుల నుంచి నేను బయటికి రావాలి. కొన్నిసార్లు నేను ఏం చేస్తాను తెలుసా? జోబులో డబ్బులు పెట్టుకొని, ప్రభువా ఈ విత్తనాలయ్యా, ఎవరికి విత్తనాలి, ఎవరి జీవితంలోకి విత్తాలి, ఏ పరిచర్యలోకి విత్తాలి, ఏ దైవజనునికి కానుక పంపించాలి, ఈ విత్తనాలు ఎక్కడ విత్తాలి అని ఎదురు చూస్తుంటాను దేవునికి నడిపింపు కొరకు. విత్తనాలు పెట్టుకొని, విత్తనాలు లేవా? దేవుని యొక్క వాక్యం అంటుంది, విత్తువానికి విత్తనము దయచేవాడు, తిండకు ఆహారం దయచేవాడు కూడా ఆయనే. విత్తనాలు లేకపోతే అడుగు, ప్రభువా విత్తనాలు లేవయ్యా, విత్తనాలు ఇవ్వు అని అడుగు. విత్తనాలు వచ్చిన తర్వాత విత్తనాలు తినవద్దు, విత్తనాలను నాటో.
ప్రభు కంప్లైంట్ ఏమిటంటే నేను చెప్పిన అమౌంట్ ఇవ్వడం లేదు. వారికి ఎవరు ఏదో ఊహించుకొని ఏదో నామకర్థంగా ఆచారబద్ధంగా వేస్తున్నారు తప్ప నా స్వరము విని గౌరవప్రదమైన రీతిలో వారు కానుకలు ఇవ్వడం లేదు. ఇది మొదటి కారణము. రెండవ కారణం వారు కానుక ఇచ్చిన తర్వాత ఇక మర్చిపోతున్నారు అన్నాడంట. ఏమండి, 5 ఎకరాల పొలం ఉంది, మీరు విత్తనము విత్తారు, విత్తనం విత్తి మర్చిపోయి మీ పనుల్లో మీరు మునిగిపోతారా? లేకపోతే ఏమంటే పంట వచ్చేంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? బైబిల్ ప్రకారము నీవే విత్తాలి, నీవే పోషించాలి, పంట కోతకు వచ్చిన తర్వాత నీవే కొయ్యాలి, కొడవలి తీసుకొని నీవే కొయ్యాలి. దేవుడు కొయ్యడు. విత్తేది నీవు, నీరు పెట్టవలసింది నీవు, కోయవలసింది నీవు. అయితే వృద్ధి కలిగించేది దేవుడు. హల్లెలూయా. వృద్ధి కలిగించే బాధ్యత దేవునిది. విత్తాల్సిన బాధ్యత, నీరు కట్టవలసినటువంటి బాధ్యత, కోతకు వచ్చిన తర్వాత కొడవలి తీసుకొని కోయవలసినటువంటి బాధ్యత నీది. పంట నీ ఇంటికి రాదు, నీవు కోసుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే విధేయతతో వారు విత్తడం లేదు, విశ్వాసముతో వారు విత్తడం లేదు. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణతో విత్తాలి, నిరీక్షణతో కానుకలు ఇవ్వాలి. ఈ కానుక నేను చేత్తో దేవునికి ఇస్తున్నాను, కానీ ఇది విస్తరించి మరలా నా చేతిలోకి కాదు, నా ఒడిలోనికి రాబోతుంది. హల్లెలూయా. చేతితో కానుకిస్తే దేవుడు నీ చేతికి ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీ చేయి పట్టుకోలేదు, సరిపోదు. కాబట్టి ఏమంటాడు? ఒడిసి పట్టుకో అంటాడు దేవుడు. ఒడిలోకి వేస్తాడు. చేతితో ఇవ్వు, ఒడిని ఒడిసి పట్టుకో, దేవుడు కుమ్మరిస్తాడు. విధేయతతో విత్తాలి, విశ్వాసంతో విత్తాలి. ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి. ఏ రోజు ఎంత కానుక దేవునికి రాజ్యంలో విత్తావారు రాసుకో. దానికి ఫలం వచ్చాక దేవుడు చెబుతాడు, దీనికి ఫలం ఇది అంటాడు. టిక్ వేసుకొని హల్లెలూయా చెప్పి సంఘంలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క మంచితనం గురించి పొగడు, కొనియాడు. 10 మంది నిన్ను చూసి నేర్చుకుంటారు. నో డౌన్. వాట్ ఎవర్ సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నో డౌన్. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరికి బాకీ ఉన్నాడు. ఆయన పద్ధతి ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము దేవునికి రాజ్యంలో విత్తినప్పుడు 100 పంటను దేవుడు దయచేస్తాడు. 100 పంటను. ప్రతి ఆదివారం సాయంకాలం అనంతపురంలో మాకు సర్వీస్ ఉంటుంది, ఉదయకాలం తాడిపత్రిలో సర్వీస్ ఉంటుంది. సాయంకాలం సర్వీస్లో 100 పంట గురించి నేను మాట్లాడుతున్నాను. 100-fold బ్లెస్సింగ్. విత్తనాలు విత్తండి, దేవునికి సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు ఎంత చెబితే అంత విత్తండి. విశ్వాసంతో విత్తండి, నిరీక్షణతో విత్తండి. దేవుడు నమ్మదగిన వాడు గనక దేవుడు మీకు పంటనిస్తాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తుంటాడు, నాకు అవసరమై నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని చెప్పుచున్నాను అన్నాడు. మీరు విత్తే విత్తనాలకు విస్తారమైన ఫలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హౌ టు పొసెస్ వాట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ. దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం ఎలా? మొదటగా ఇక్కడ నోటిలో నుంచి దరిద్రం పోవాలి, రెండవది మనసులో నుంచి దరిద్రం వెళ్ళిపోవాలి, మూడవది చేతిలో నుంచి పిసినితనము దరిద్రం వెళ్ళిపోవాలి. ఈ మూడిట్లోంచి దరిద్రం వెళ్ళిపోయింది అంటే ఇక ఐశ్వర్యం రెడీగా ఉందన్నమాట. ఏమంటే నాగార్జున సాగర్ డ్యాముకు ఆ గేట్లు వేసినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టోర్ అప్ అవుతాయి. ఒక్కసారి గేట్లు ఎత్తితే ఎలా ఉంటుందండి? అలా దేవుడు గేట్లు ఎత్తుతాడు. దేవుడు గేట్లు ఎత్తితే నీ అకౌంట్లు సరిపోవు, నీ జోబులు సరిపోవు, నీ ఇల్లు కూడా సరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ధనవంతుడయ్యుండియో తన దారిద్రత వలన నీవు ధనవంతుడు కావాలని నీ నిమిత్తము శిలువ మీద ఆయన దరిద్రుడు అయ్యాడు. ఆదామును బట్టి మనము దరిద్రులమేమో కానీ యేసయ్యను బట్టి మనము ధనవంతులం అయ్యాం. అది లోకానికి తెలియాలి అంటే ఆ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించాలంటే మొదటగా
నీ మాట తీరు మార్చుకో. రెండవదిగా నీ ఆలోచనలు మార్చుకో. నీకు ఏం కావాలో దాన్ని చూడు. మూడవదిగా దేవునికి రాజ్యంలో విత్తడం మొదలు పెట్టు. ఎలా విత్తాలి? అందరూ చెప్పండి, విధేయత. గట్టిగా చెప్పండి, విధేయత. విధేయతతో విత్తాలి, విశ్వాసముతో విత్తాలి. పంట వస్తుంది అని విత్తాలి, ఫలము దేవుడు ఇస్తాడని విత్తాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. ఫలం ఇస్తాడండి. మీరు విత్తే విత్తనాలకు ఫలం ఇస్తాడు. ఎన్నిసార్లు ఎంత విత్తావు, ఎంత ఫలాన్ని కోసుకున్నావు ఐడియా లేదు కదా. చాలామందికి తెలియదు అంటున్నారు. వాయ్? ఎందుకో మర్చిపోయారు మీరు. మీ విశ్వాసాన్ని ఉపయోగించడం లేదు. గలతీ 6లో వ్రాయబడిన ప్రకారం చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనము మేలు చేయట ఎందు అలయకెందుము, మనము అలయక మేలు చేసేది మేమే తగిన కాలమందు పంట కోసుకుంటాం. మాట్లాడడంలో, మనసులో నీకు కావాల్సినవి చూడడంలో, దేవుని యొక్క రాజ్యంలో విధేయతతో విశ్వాసముతో విత్తడంలో కొనసాగు. ఓర్పుతో కొనసాగు. కొంతకాలము కొనసాగు. యేసయ్యకు కొంచెం టైం ఇవ్వు. 10 ఏళ్ల నుంచి దరిద్రతను, పేదరికాన్ని అనుభవిస్తున్నావు. దశాబ్దాల తరబడి పేదరికాన్ని, అప్పులను అనుభవిస్తున్నావు. నా దేవునికి 1 సంవత్సరం టైం ఇవ్వు, లేకపోతే 3 నెలలు టైం ఇవ్వు, 6 నెలలు టైం ఇవ్వు, కనీసం అంటే 1 సంవత్సరం టైం ఇవ్వు. నీ ఆర్థిక పరిస్థితిని మార్చిపడేస్తాడు. నేను చెబుతూ ఉన్నాను, మరలా వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను చెప్పినటువంటి ఈ మాటలను మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు అవలంబిస్తే, మీరు యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నట్లుగా ఉండదు. హల్లెలూయా. మీ పని పైన కూడా మీరు ఆధారపడవలసిన అవసరం ఉండదు. పని చేస్తే వచ్చేది జీతము, దయ చూపిస్తే వచ్చేది దయాధనము. మిరకల్ మనీ అంటాను నేను. మిరకల్ మనీ, దయతో నీకు ఇచ్చేది దేవుడు. సమృద్ధిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 4 ప్రసంగాలను మరలా వినండి. నిజంగా ఇఫ్ యు వాంట్ టు బికమ్ రిచ్, అప్పులతో, అవమానంతో విసిగి వేసారిపోయావా? నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనుకుంటున్నావా? చావే శరణం అనుకుంటున్నావా? నువ్వు చావద్దు. నా దేవుడు నిన్ను ధనవంతుడిగా చేసేసాడు. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు అందుకోవాలంటే మొట్టమొదటగా ఈ 4 ప్రసంగాలు 10 లేకపోతే 20 సార్లు వినండి. ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎందుకు ఇది చెప్పాలనిపిస్తుంది. సార్, నాకు అప్పులు చాలా ఉన్నాయి, చచ్చిపోవాలని అనిపిస్తుంది, కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను, మీరు నాకు సలహా చెప్తారా? మీరు డాక్టర్ కదా, పాస్టర్ కదా అన్నారు. అంటే నేను చెప్పాను, బాబు నువ్వు చావద్దు, నంబర్ 1. రెండవది, నువ్వు కిడ్నీలు కూడా అమ్ముకోవద్దు, నంబర్ 2. అయితే నేను చెప్పింది ఒకటి చెయ్యి, 3 నెలలు క్రమంగా చర్చికి రా అని చెప్పాను. 3 నెలలు క్రమంగా చర్చికి రా అంటే 2 వారాలు వచ్చాడు, 3వ వారం అడ్రస్ లేదనమాట. మనోడికి చర్చికి వచ్చేదానికంటే కిడ్నీలు అమ్ముకోవడం ఈజీ. మనోడికి చర్చికి క్రమంగా వచ్చేదానికంటే ఏమని పురుగుల మందు త్రాగి చావడం సులభం అన్నమాట. వింటే మీరు మేలు పొందుతారు. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటే ఆ వాక్యము మీలో ఫలిస్తుందండి. దైవజనులు చెప్పారు సువార్తలో, శక్తి 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 శక్తి. వాక్యము ప్రబలమై వ్యాపిస్తుందండి. వాక్యము నెరవేరుస్తుందండి. వాక్యము నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. వాక్యము నీకు ధన సమృద్ధిని దయచేస్తుంది. హల్లెలూయా. ఐ వాంట్ టు హియర్ సో మెనీ టెస్టిమనీస్. నేను చాలా సాక్ష్యాలు నేను వింటానని నేను నమ్ముతున్నాను. నేను ఎదురు చూడబోతూ ఉంటున్నాను. మీ జీవితాల్లో ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతములు జరిగిన తర్వాత పాస్టర్ గారు కానీ మాకు కానీ తెలియజేయండి. మీతో కలిసి మేము ఆనందిస్తాం. మేము ఎప్పుడు కూడా సంతోషించే వారితో సంతోషిస్తాం. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మీ వినికిడిలో అత్యధికంగా ఫలింపచేయునుగాక.